ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్ట్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మూడో రోజు ఆట చివర్లో టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ స్పిన్నర్గా మారేందుకు సిద్ధమయ్యాడు. వెలుతురులేమి కారణంగా మూడో రోజు ఆట నిర్ణీత సమయం కన్నా ముందే ముగిసిన విషయం తెలిసిందే. చివర్లో వెలుతురులేమి కారణంగా అంపైర్లు స్పిన్ బౌలింగ్ చేసేందుకు మాత్రమే అనుమతించారు. దాంతో తాను స్పిన్ బౌలింగ్ చేస్తానని సిరాజ్ ముందుకొచ్చాడు. కానీ రోహిత్ శర్మ అంగీకరించలేదు. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 38వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మహమ్మద్ సిరాజ్ ఈ ఓవర్ బౌలింగ్ చేయగా 2 బంతులు వేయగానే బంగ్లాదేశ్ బ్యాటర్లు షకీబ్ అల్ హసన్, నజ్ముల్ షాంటో వెలుతురు సరిపోవడం లేదని అంపైర్లకు ఫిర్యాదు చేశారు. దాంతో అంపైర్లు స్పిన్ బౌలర్లతో బౌలింగ్ చేయించాలని భారత కెప్టెన్ రోహిత్ శర్మకు సూచించాడు. వెంటనే సిరాజ్ మిగిలిన 4 బంతులను స్పిన్ బౌలింగ్ చేస్తానని చెప్పాడు. కానీ రోహిత్ శర్మ మాత్రం ఒప్పుకోలేదు. సిరాజ్ ఓవర్ పూర్తయ్యే వరకు అనుమతించాలని పట్టుబట్టాడు. కానీ అంపైర్ వినలేదు.